కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సంక్షేమం అటు అదేవిధంగా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఉన్నాము. అందరూ కూడా ఒక అకుంఠిత దీక్షతో ప్రజల శ్రేయస్సు కోసం ముందుకెళ్తా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఎంతటి వేదనకి ప్రజలు గురయ్యారో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి తీసుకుంటే పూర్తిగా కనీసం 20 ఏళ్ల వెనక్కి మన రాష్ట్రం వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న మొన్నటి దాకా అప్పులు తీర్చుకుంటూ రోడ్లు గుంటలు పుడుచుకుంటూ ఇలాగే సరిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా సంక్షేమాన్ని ఎక్కడా కూడా ఆపకుండా డెవలప్మెంట్లో కూడా ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్తూ ఉన్నాము. P4 విధానంలో ముందుకు వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ అభివృద్ధిని అత్యంత త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇటు అమరావతి రాజధాని రూపకల్పనలో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కూటమి శైలిని చూపిస్తూ అన్ని సంస్కరణలను తీసుకొస్తూ ఇటు విద్యలో ఇటు ఆరోగ్యంలో అదేవిధంగా ఇటు వెల్ఫేర్లో కూడా ఎక్కడ రాజీ పడకుండా బడ్జెట్ను కూడా రూపొందించుకొని ఈరోజు రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా విజన్ 47 దిశగా వెళ్తూ ఉన్నాము. మరి నియోజకవర్గ స్థాయిలో కూడా మనం తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఒక సరైన నాయకత్వం లేని పరిస్థితి. గుంటూరులో ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీలతో లేదంటే చెత్తెత్తలేని పరిస్థితుల్లో మంచినీరు రాని పరిస్థితుల్లో దోమలమయమైపోయిన నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాము. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి మేము ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గ డెవలప్మెంట్ మీద దృష్టి సారించడం జరిగింది. మారుమూల ప్రదేశాలకు కూడా ఈరోజు రోడ్లు వేసుకోవడము డ్రైన్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఈరోజు వాటర్ రాని పరిస్థితి కూడా ఉంది. డ్రైనేజీలో ఈ మంచినీటి పైపులు పడిపోయి కంటామినేట్ అవుతున్న పరిస్థితుల్లో కూడా వాటిని కూడా బయటకు తీసి రివైవ్ చేయడం జరుగుతుంది. టైలెండ్ ఏరియాస్లో నీళ్లు వచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. మరి రానున్న సమ్మర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మేము ఆల్రెడీ కమిషనర్ గారి దగ్గరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా దాని మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా కరెంటు ఇప్పుడు మరి విద్యార్థులకి ఎగ్జామ్స్ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. వేసవి కాలం అయింది, చాలా భారము అవుతుంది మామూలుగా సహజంగానే. దాని మీద కూడా సమీక్షలు జరిపించి ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టాము. శానిటేషన్ చాలా చాలా సమస్యాత్మకంగా అయిపోయింది. మరి మనం గడిచిన 10 సంవత్సరాలుగా తీసుకుంటే ఏ కాలవ పూడికి కూడా తీయని పరిస్థితి మనం చూసాము. దాని కారణంగానే మొన్న పడిన కొద్దిపాటి వర్షాలకే ఈ కాలువలన్నీ మునిగిపోయి మనం ప్రాణాలను కూడా కోల్పోయిన పరిస్థితి చూసిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి బయటకు వేయడం కోసం రానున్న వర్షాకాలంలో దృష్టి పెట్టుకొని ఇప్పటి నుంచే డీసిల్టేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో మన ప్రొక్లైనర్తో డీసిల్టేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి మేజర్ డ్రైన్స్లో. అదేవిధంగా ఈ పిచ్చి మొక్కల మీద మనం దృష్టి పెట్టాము. ఇప్పటికే మినీ డంపింగ్ యార్డ్స్ లాగా ఇళ్ల మధ్యలో ఉన్న వాటి మీద దృష్టి పెట్టి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈవెన్ అసెంబ్లీలో కూడా వీటిని మాట్లాడడం జరిగింది. అయితే వాటి క్లియరెన్స్ కూడా మొన్ననే శ్రీకారం చుట్టాము. అదేవిధంగా మరి ఆర్ఓబి ఈ అరండాలపేట ఫ్లైఓవర్ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది రానున్న రోజుల్లో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ద్వారా. అందుకని ఇంటర్నల్ రోడ్స్ అన్నిటి మీద దృష్టి పెట్టి వాటిని వైడ్ చేసుకోవడము, ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే తీసేయడము, ఆ దిశగా కూడా పనిచేస్తూ ఉన్నాము. దాని కారణంగానే ఈరోజు ఎంక్రోచ్మెంట్ని తీసే ప్రయత్నంలో చాలామంది స్ట్రీట్ వెండర్స్ని తీసేసి వేరే జోన్స్ ఏర్పాటు చేసి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రోడ్లు నిండా వీళ్ళు విస్తరించి ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పటిదాకా పెద్దగా ఆ రోడ్ల మీద ప్రెషర్ లేనప్పటికీ మరి ఆర్ఓబి కారణం వల్ల రేపొద్దునది ఖచ్చితంగా ప్రెషర్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే దాన్ని ప్లాన్డ్ వేలో చేస్తూ ఉన్నాము. వాళ్ళకు కూడా వెండింగ్ జోన్స్ని ఏర్పాటు చేసాం. మరి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ వెండింగ్ జోన్ ఓపెన్ చేసుకొని కొంతమందికి దాదాపుగా 76 మంది వెండర్స్కి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా 4-5 వెండింగ్ జోన్స్ని మొత్తం నియోజకవర్గ స్థాయిలో గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ వెండింగ్ జోన్లోనే వాళ్ళకి ఐడి కార్డులతో సహా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేసే విధంగా ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ఉండరు. అండ్ అదేవిధంగా ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇటు బ్యూటిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. రోడ్లు వైండ్ అవుతున్న పరిస్థితుల్లో ఇరువైపులా ప్లాంటేషన్ మీద దృష్టి పెట్టాము. అదేవిధంగా మనకి గుంటూరుకి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఒక 2-3 ఉన్నాయి. ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ కూడా బ్యూటిఫికేషన్ చేసుకుంటూ మాన్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఈరోజు మనకి ఎందరో వీరులు మహనీయులు యొక్కని స్మరించుకుంటూ ఉన్నాం వారి వర్ధంతులకి అదేవిధంగా జయంతులకి.
అలాంటి క్రమంలో ఈ విగ్రహాలు అనేవి కూడల్లో ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా అవుతుంది, ట్రాఫిక్కి ప్రాబ్లం అవుతుంది అనే ఒక ఆలోచనతో మేము ఒక ట్యాంక్ బండ్ రూపంలో ఎంట్రీ పాయింట్స్లో ఈ విగ్రహాలన్నీ మహనీయులందరినీ గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్టాచ్యూస్ని ఏర్పాటు చేసుకోవాలి, గ్రీనరీ దాని చుట్టూ డెవలప్ చేయాలి అని చెప్పి మిర్చియాడ్ రోడ్లో వైపు పలకలూరు వెళ్ళే రోడ్ని కూడా సందర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్గా ఆ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాము. అదేవిధంగా కరెంటు పోల్స్ నిండా పిచ్చుకల గూడులాగా తయారైపోయిన కేబుల్ వైరింగ్ మనం చూస్తూ ఉన్నాము. దాని మీద కూడా దృష్టి పెట్టి ఫాస్ట్గా అవి కూడా ఏదన్నా ప్రభుత్వంతో ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడి సదరు మినిస్టర్ గారిని సంప్రదించి వాటికి కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ కరెంటు పోల్స్ మీద భారాన్ని కూడా తగ్గించి సిటీ బ్యూటిఫికేషన్ మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకా ఇక్కడ మనకి ఎన్నో సంక్షేమ భవనాలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా విజిట్ చేస్తూ అక్కడ ఉన్న ఏదైనా లోపభూయిష్టంగా ఏదైనా జరుగుతూ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా రేపు ఎల్లుండిలో విజిట్ చేయబోతా ఉన్నాము. సో ఇలాగ ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని యావత్ నియోజకవర్గం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి అంశాన్ని మరి అదేవిధంగా డ్రగ్స్ మీద పోరాడుతూ ఉన్నాము. ఎస్పీ గారికి ఇప్పటికే ఎన్నో విధాలుగా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రతి వారం కూడా ఎక్కడో ఒక చోట ఒక స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేసి ఈ వెహికల్స్ చెక్ చేయడం కానివ్వండి అన్నిటి మీద దృష్టి పెట్టారు. దానికి రిజల్ట్ ఓరియంటెడ్గానే మనం ఎన్నో పట్టుకోవడం కూడా జరిగింది, గంజాయి డ్రగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని కూడా ఇక్కడ రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఎలాగో డిసైడ్ అయ్యింది. ప్రతి జిల్లాకి ఒక రీహాబిలిటేషన్, ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాల్సిన అవసరం ఏర్పడింది రాష్ట్రంలో. ఎందుకంటే గత పాలకుల నిర్వాహం వల్ల దాని మీద కూడా దృష్టి పెట్టుకొని త్వరితగతిన అన్ని అంశాలు ఇటు లా అండ్ ఆర్డర్, హెల్త్, అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఎక్కడ ఏది తగ్గకుండా ప్రతి ఒక్క అంశం మీద దృష్టి పెట్టి నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్రం కూడా పూర్తిగా అభివృద్ధి అయిన రాష్ట్రంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏ విజన్తో 2047 అనే విజన్తో వెళ్తూ ఉన్నాము అది ఖచ్చితంగా ఈ రానున్న 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసుకొని ప్రజలతో శభాష్ అనిపించుకొని ఇదే ప్రభుత్వం ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోవాలి అనే విధంగా మా నాయకుల పాలన ఉంటుంది, వాళ్ళను అనుసరించే మా పాలన కూడా అలాగే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.